ఈరోజు మేము స్పెషల్గా చేద్దామని స్నాక్ టైప్ చేద్దామని అనుకుంటున్నాము. ఒరియో ప్యాకెట్తో కేక్ చేస్తాము. అది ఎలా చేస్తామో చూడండి. ఒకటి ప్యాకెట్ తీసుకున్నాము, ఒరియో ప్యాకెట్ బిస్కెట్. దాన్ని మామూలుగా ముక్కలు ముక్కలుగా చేసేసి మిక్సీ వేసుకోవాలన్నమాట. అట్లా చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకుని, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో మీరు కూడా స్నాక్స్ అట్లా చేయండి. పిల్లలు బాగా తింటారనమాట, చాలా ఇష్టంగా తింటారు. ఆ విధంగా చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి. ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ చక్కెర వేసుకుంటే సరిపోతుంది. షుగర్ ఏం అవసరం ఉండదు ఎక్కువగా. బాగా మెత్తగా కొట్టించేసుకోవాలన్నమాట. ఈ విధంగా పొడి పొడిగా కొట్టుకోవాలి. అప్పుడే మనకి బాగా వస్తుంది అనమాట, ఉంటలు ఉంటలుగా లేకుండా. ఒకటి ఈనో ప్యాకెట్ వేసుకోవాలి. ఈనో ప్యాకెట్ వేసుకోవడం వల్ల మనకు కొంచెం స్మూత్గా వస్తుంది అనమాట. ఈనో ప్యాకెట్ వేసుకున్న తర్వాత కొంచెం మనం పాలు యాడ్ చేసుకోవాలి. కాగిపెట్టినవైనా వేసుకోవచ్చు, మామూలు పాలైనా వేసుకోవచ్చు, చల్ల పాలైనా వేసుకోవచ్చు. వాటిని బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఎక్కువ లూజ్గా కలుపుకోకండి, కొంచెం పల్చగా లేకుండా కొంచెం మీడియంగా కలుపుకుంటే సరిపోతుంది. ఆ విధంగా కలుపుకోండి. గడ్డలుగా అట్లా ఏం లేకోకుండా స్మూత్గా ఏం లేకుండా బాగా కలుపుకోవాలి. ఆ విధంగా ఇప్పుడు చూపించే విధంగా కలుపుకుంటే కానీ మన కేక్ మాత్రం చాలా బాగా వస్తుంది. అట్లా ఉండాలి. ఆ విధంగా కలుపుకుంటే కానీ మనకు వస్తుంది. తర్వాత మనకు ఆయిల్, ఒక గిన్నె తీసుకున్న తర్వాత దానికి ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలి. బటర్ పేపర్ అట్లా ఏమైనా ఉంటే కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మన ఇంట్లో లేకున్నా కూడా అంతా ఆయిల్ అంతా అప్లై చేసుకోవచ్చు. ఆ విధంగా ఇప్పుడు మనము కలుపుకున్న కేక్ బిస్కెట్లు అదే అంతా దాంట్లో వేసుకుందాం. ఇప్పుడు ఒకటి మనం వాటర్ వేసుకోవాలన్నమాట. దానికి ఒకటి మనం స్టీల్ది కమ్మి అట్లా పెట్టుకుంటే కన్నా సపోర్ట్గా బాగుంటుంది అనమాట. కేక్ అనేది అడుగున అంటుకుండా ఉంటుంది. దానికి ఒక ప్లేట్ వేసుకోవాలి. మళ్ళీ దానిపైన ఇంకొక ప్లేట్ వేసుకున్నాం అనుకో, ఆవిరికి బాగా స్మూత్గా వస్తుంది అనమాట, మెత్తగా అవుతుంది. 15 minutes అట్లా బాగా ఉడకపెట్టుకున్నాం అనుకో మన కేక్ రెడీ అయిపోతుంది. మనం చెక్ చేసుకోవాలి అది ఉడికిందా లేదా అని ఒకసారి షాక్తో కానీ ఏదైనా పుల్లతో అట్లా చూస్తే కానీ సరిపోతుంది. మాకైతే కేక్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.